హలో అండి. ఈరోజు పెద్ద కోడి పిల్లలకు సంబంధించిన కోడిపిల్ల ఒకటి ముడుచుకుంది. దానికి ఏ మెడిసిన్ వాడాలో నేను ఈ వీడియోలో చూపించాను. వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. పూర్తి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఆ మెడిసిన్ ఏంటి, నేను ఎలా వాడాను అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, డల్ అయిన కోడిపిల్లకి ఇగో నేను ఈ మెడిసిన్ వాడుతున్నాను. ఇదిగో ఈ ట్యాబ్లెట్ సగం వేసాను అనమాట, పావలొంతు. ఇదిగో చూడండి, పావలొంతు వేసాను. ఇగో ఈ పౌడరు స్పూన్లో పావలొంతు సగం కాకుండా పావలొంతు వేసాను. ఈ పౌడరు వేసి దీని నిండా నీళ్ళు పోస్తా అనమాట. దీని నిండా నీళ్ళు పోసి కొంచెం కొద్ది మోతాదులో ఒక 5-6 సుక్కల మందం ఆ కోడి పిల్లకు దాపుతున్నాను. దాదాపు క్యూర్ అవుతుంది ఫ్రెండ్స్. దానికి ఫుడ్ వచ్చేసి అది ఫుడ్ మేయట్లేదు కాబట్టి ఇది మునగాకు, వెల్లుల్లి నూరి పెట్టాను, అదే తినిపిస్తున్నాను. నిన్నటికి ఈ రోజుకి చేంజ్ వచ్చింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ మాత్ర కరిగే వరకు ఇలా అనుకోవాలి. ఇప్పుడే ఇంత యాక్టివ్గా ఉంటుంది, తర్వాతనే మూసుకుంటుంది. నిన్నటి నుంచి అసలు మేత మేయట్లేదు ఫ్రెండ్స్. నేను ఇలానే ఫుడ్ తినిపిస్తున్నాను. ఈరోజు కొంచెం యాక్టివ్ అయింది, రేపటికైతే పూర్తిగా తగ్గిపోతుంది. చూడండి, నిన్న ఆ కోడిపిల్ల డల్గా ఉందని చెప్పేసి ఆ మెడిసిన్ పోసాను, ఆ ఫుడ్ కూడా పెట్టాను, కాకపోతే వీడియో తీయలేదు. ఈరోజు అసలు మీ అందరికీ చూపించాలి, ఇలానే నాలాగా కోడిపిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలియజెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, నచ్చితే లైక్ చేయండి. మెడిసిన్ పోసిన మధ్యాహ్నానికి కోడిపిల్ల ఇలా ఉంది ఫ్రెండ్స్. ఒకరోజు మొత్తం పోసాను, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కల్లా కోడిపిల్ల ఇలా సెట్ అయిపోయింది. చూడండి మీరే. 3వ రోజు ఉదయానికి ఇలా ఉంది ఫ్రెండ్స్. చూడండి మీరే, హెల్దీ అయిన ఫుడ్ పెట్టాను. 3వ రోజుకి ఇగో ఇలా ఉంది ఫ్రెండ్స్. ఎంత యాక్టివ్గా తిరుగుతుందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ కోడిపిల్ల ఆ రెండిట్లో ఇగో ఇది చిన్నగా ఉన్నది, నిన్న మనం మెడిసిన్ వేసిన కోడిపిల్ల. చూడండి ఎంత యాక్టివ్గా అయిపోయిందో. 2 రోజులు మేత సరిగా మేయలేదు ఫ్రెండ్స్. నేను పెట్టిన ఫుడ్ మీదనే ఆధారపడి ఉంది. ఈరోజు మంచిగా మేత మేస్తుంది, మీరే చూడండి. నేను తినిపించిన ఫుడ్ మీదనే ఆధారపడి ఉంది నిన్న మొన్న.